వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎంఎడ్ కోర్సుకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ రావాలంటే కేటగిరీ వైజ్గా మీ ర్యాంక్ ఎంత ఉంటే రావడానికి ఛాన్స్ ఉంటుందనేది ప్రీవియస్ కేటగిరీని బేస్డ్ చేసుకొని మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. దట్ ఈస్ ఎవరైతే లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని బేస్డ్ చేసుకొని మనం ఈ వీడియోలో మీకు ర్యాంక్ అనేది ఎంత వస్తే మీ కేటగిరీలో ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఎంఎడ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనే టాపిక్ గురించి ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ వచ్చేసి మీరు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ క్యాండిడేట్ యొక్క లిస్ట్ అయితే చూస్తున్నారు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓయూ క్యాంపస్ అని చెప్పేసి మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంఎడ్ రెగ్యులర్ కోర్సుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఈ లిస్ట్ అయితే నేను టోటల్గా మన యొక్క వాట్సాప్ ఛానల్లో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ తెలంగాణలో ఎన్ని ఎంఎడ్ కాలేజెస్ ఉన్నాయి అండ్ ఆ కాలేజెస్ యొక్క కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది అనేది ప్రతి యూనివర్సిటీకి సంబంధించి ప్రతి కాలేజ్కి సంబంధించి ఎంఎడ్ కోర్సు యొక్క టోటల్ కట్ ఆఫ్ పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో అవి మన యొక్క వాట్సాప్ ఛానల్లో అయితే మేము పోస్ట్ చేస్తాము. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఎంఎడ్ కాలేజెస్ సంబంధించి మీ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ ఉందనేది తెలుసుకోవచ్చు. సో మీకు ఒక క్లారిటీ కోసం నేను ఇక్కడ ఒక అనాలిసిస్ అయితే చేస్తాను. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే సో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ దీంట్లో వచ్చేసి మనకు సీరియల్ నెంబర్ అని ఉంటుంది, తర్వాత ర్యాంక్, సో మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనేది ఉంటుంది, తర్వాత ర్యాంక్ అయితే ఉంటుంది, తర్వాత క్యాండిడేట్ యొక్క నేమ్ ఉంటుంది, తర్వాత కేటగిరీ అనేది ఉంటుంది, క్యాండిడేట్ యొక్క జెండర్ ఉంటుంది, అలాటెడ్ కేటగిరీ అనేది ఉంటుంది. సో వారికి ఫస్ట్ పేజ్లో సీట్ అలాట్ కావడం జరిగిందా, సెకండ్ పేజ్లో సీట్ అలాట్ కావడం జరిగిందా అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ప్రజెంట్ బీఎడ్ కంప్లీట్ చేసుకొని ఫర్దర్గా ఎంఎడ్ చేయాలనుకున్న స్టూడెంట్స్ ఉంటారో సో వారికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనకు నార్మల్గా మీరు ఏ క్యాంపస్లో కానీ ఏ కోర్సులో జాయిన్ అవ్వాలన్నా కొన్ని ఓపెన్ కేటగిరీ సీట్స్ ఉంటాయి అండ్ కొన్ని వచ్చేసి బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి సో బీసీలో కొన్ని సీట్స్ ఉంటాయి, ఎస్సీలో కొన్ని సీట్స్ ఉంటాయి, ఎస్టీలో సీట్స్ కొన్ని ఉంటాయి అండ్ అదేవిధంగా సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద కొన్ని సీట్స్ ఉంటాయి అండ్ అదర్ థింగ్స్ వచ్చేసి సో స్పెషల్ కేటగిరీకి సంబంధించి పీహెచ్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, క్యాప్ కావచ్చు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇంటిగ్రేట్ ఎన్ఐక్యూ కోటాకు సంబంధించి ఇలా డిఫరెంట్ కేటగిరీలో అయితే మనకు సీట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో మరి ఏ కేటగిరీకి సంబంధించిన వారికి ఎంత ర్యాంక్ వస్తే సీట్ అలాట్ కావడం జరిగిందని ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మీరు ఈ లిస్ట్ పైన క్లారిటీ రావాలంటే ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే క్యాండిడేట్కి ఉన్న ర్యాంక్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. క్యాండిడేట్ ర్యాంక్ అనేది ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ కేటగిరీ ఇంపార్టెంట్, క్యాండిడేట్ యొక్క జెండర్ అనేది ఇంపార్టెంట్. సో ఈ యొక్క ర్యాంక్ను ఫస్ట్ మనం కంపేర్ చేసుకుంది ఏంటంటే అలాటెడ్ కేటగిరీ తోటి కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాటెడ్ కేటగిరీలో ఏదైతే ఉందో అది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో కొంతమంది ఏం చేస్తారంటే సార్ బీసీడీకి ఎక్కువగా సీట్లు ఇచ్చారు, దీంట్లో మొత్తం బీసీడీనే ఉన్నారు అని చెప్తారు. సో దీంట్లో బీసీడీ ఉన్నంత మాత్రాన అందరు బీసీడీకి ఇచ్చినట్లు కాదు. సో ఇక్కడ వారికి సీట్ అలాట్ అయింది, ఓపెన్ కేటగిరీలో అలాట్ అయిందా, బీసీడీ కేటగిరీ జనరల్లో అలాట్ అయిందా, బీసీడీ కేటగిరీ ఉమెన్లో అలాట్ అయిందా, సో బీసీఏ కేటగిరీ ఎలా అలాట్ అయింది అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు సో టోటల్గా మనకు ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఎక్కడి వరకు రావడం జరిగింది అనేది మీరు క్వైరీ చేసినట్లయితే సో మనకి ఎక్కడైతే ఓపెన్ అని ఉంటుందో ఓపెన్ వరకు సో మనకు ఓపెన్ కేటగిరీ కింద సీట్స్ అయితే అలాట్ కావడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు 21 వరకు ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే 21 ర్యాంక్ వచ్చేసి ఎంత ఇక్కడ 39th ర్యాంక్ వచ్చేసి బీసీడీ జనరల్ కేటగిరీ అయిన పర్సన్స్కి కూడా సో ఇక్కడ ఏంటంటే ఓపెన్ కేటగిరీలో సీట్ రావడం జరిగింది. సార్ ఇప్పుడు నేను ఓసీ క్యాండిడేట్ని నాకు 39 ర్యాంక్ వస్తే సీట్ వస్తుందా అంటే సో రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా సో మీకు ఓపెన్ కేటగిరీలో సీట్ రావడానికి గత సంవత్సరం యొక్క కట్ ఆఫ్తో మనం కంపేర్ చేసుకుంటే మీకు 39 ర్యాంక్ కానీ 39 ర్యాంక్ లోపు కానీ ఉన్నట్లయితే డేటా ప్రకారం అయితే మీకు సీట్ అలాట్ కావడం అయితే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి మనకు అదర్ సీట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఎస్సీకి సంబంధించి ఎస్సీ కేటగిరీలో మనకు మేల్కి సంబంధించి లాస్ట్ ఇయర్ 40 ర్యాంక్ వచ్చిన అతనికి మన యొక్క మెయిన్ క్యాంపస్లో సీట్ రావడం జరిగింది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఓసీకి సంబంధించి ఫీమేల్ కేటగిరీలో అయితే ఇవ్వడం జరిగింది. ఓపెన్ కేటగిరీలోనే 43 ఫీమేల్ కేటగిరీకి సంబంధించి ఓపెన్లో ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో ఎన్ఐక్యూ అంటే ఏంటి అని కూడా కొంతమంది క్వైరీ చేస్తారు. సో ఇక్కడ మనకు ఎన్ఐక్యూ కేటగిరీకి సంబంధించి కూడా సీట్ అయితే అలాట్ చేయడం జరిగింది. సో ఎన్ఐక్యూ వచ్చేసి నేషనల్ ఇంటిగ్రేటెడ్ కోటా అని అయితే మనం చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి ఏంటంటే అదర్ స్టేట్ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో తెలంగాణలో మీరు ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు మనకి ఈ యొక్క ఎన్ఐక్యూ అనేది అయితే యూజ్ అవుతుంది. సో ఎన్ఐ ఏంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా అదర్ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఉంటారో వారికి ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. వారికి ఈజీగా సీట్ రావడానికి ఛాన్స్ ఉండేది దేని ద్వారా అంటే ఎన్ఐక్యూ ద్వారా అయితే రావడం జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఎస్సీ యొక్క కట్ ఆఫ్ ఎంత అని మీరు క్వైరీ చేసినట్టయితే మనం ఇలా స్క్రోల్ చేస్తే లాస్ట్ క్యాండిడేట్ ఉస్మానియా యూనివర్సిటీ లాస్ట్ ఎస్సీ కేటగిరీ కింద సీట్ అలాట్ అయిన క్యాండిడేట్ వచ్చేసి ఎవరు అంటే ఇక్కడ 255 ర్యాంక్ ఉన్న క్యాండిడేట్కి అయితే అలాట్ అయింది. బట్ మనకి ఈ కేటగిరీ మాత్రమే చూసుకోవద్దు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎన్సీసీ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. సో తను ఎస్సీ కేటగిరీ బట్ తనకి ఇచ్చింది ఏంటి అంటే ఎన్సీసీ కేటగిరీలో, అంటే తనకి ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది కాబట్టి సో ఇక్కడ ఎస్సీ కేటగిరీలో ఇవ్వలేదు, ఎన్సీసీ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎస్టీ కట్ ఆఫ్ వచ్చేసి 390 ఉంది, ఇది ఫీమేల్కి సంబంధించి అండ్ మళ్ళీ మనకి ఎస్టీ కేటగిరీ ఫీమేల్కి సంబంధించి కూడా ఇక్కడ 493. అంటే సో ఒకవేళ మీ ర్యాంక్ అనేది 493 వరకు వచ్చుండి మీరు ఎస్టీ లేదా ఎస్సీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో కూడా సీట్ అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది యాజ్ పర్ ప్రీవియస్ డేటా ప్రకారం. సో నేను ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సార్ అన్నారనుకోండి, సో ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి ఓసీ ఫీమేల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సో ఏంటి అంటే ఇక్కడ
597 వరకు కూడా సీట్ అయితే అలాట్ కావడం జరిగింది. సో మీకు 500 ప్లస్ ఉన్నా కూడా ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన ఫీమేల్ అయినట్టయితే లాస్ట్ ఇయర్ డేటాను బేస్డ్ చేసుకొని అయితే మనము ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఎంఎల్లో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా నాకు 500 ర్యాంక్ అంటే ఏవి వచ్చినా కూడా వస్తుందా సార్ అంటే మీకంటే ముందు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన ఫీమేల్ కానీ మేల్ కానీ ఉన్నారా లేదా అనే దాన్ని బట్టి అది మనకు అలాట్ కావడం అయితే జరుగుతుంది. సో ఎన్సీసీకి సంబంధించి మనకి ఇక్కడ 255 ర్యాంక్ వచ్చి ఎస్సీ పర్సన్కి ఇవ్వడం జరిగింది. అండ్ ఎన్ఐక్యూకి సంబంధించి సో 217 క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది. సో బీసీడీ లాస్ట్ కట్ ఆఫ్ ఎంత సార్ అని మీరు క్వైరీ చేసినట్లయితే సో దీంట్లో మనకు బీసీడీకి సంబంధించి సో ఉస్మానియా యూనివర్సిటీ బీసీడీ సంబంధించి సో ఇక్కడ బీసీడీ ఫీమేల్ వచ్చేసి 63 ర్యాంక్ వచ్చిన వారికి వచ్చింది. అండ్ బీసీడీ ఫీమేల్ వచ్చేసి ఏంటంటే 68 ర్యాంక్ వచ్చిన వారికి కూడా సీట్ అయితే అలాట్ కావడం జరిగింది. లాస్ట్ ఇయర్ సో ఎంఈడీకి సంబంధించి కట్ ఆఫ్ ఎంత అంటే 68 అనేది మనకి ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు. అండ్ మేల్కి సంబంధించి సార్ అంటే మేల్కి కొంచెం ఎక్కువగానే ఉంటుంది, మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మేల్కి వచ్చేసి 59th ర్యాంక్ వచ్చిన వారికి లాస్ట్ కట్ ఆఫ్ అంటే 59th మించి మీకు ఒకవేళ ర్యాంక్ వస్తే ఎంఈడీలో బీసీడీ స్టూడెంట్స్కి రావడానికి అయితే ఛాన్స్ లేదు అని మీరు గుర్తుంచుకోవచ్చు. అంటే ఇది ప్రీవియస్ డేటా ప్రకారం. సో ఈ విధంగా మీరు కంపేర్ చేసుకోండి ప్రతిదీ. సో ఇకపై నుంచి మనకి ఒక కామెంట్ సెక్షన్లో సార్ మా ర్యాంక్ వస్తే సీట్ రావడం ఛాన్స్ ఉంటుందనే కామెంట్స్ కాకుండా సో మీరు దీంతో కంపేర్ చేసుకోండి. దీంతో మీరు కంపేర్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఇలా టోటల్గా ప్రజెంట్ తెలంగాణలో ఉన్న వివిధ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో సో తెలంగాణలో మనకు టోటల్గా 4 యూనివర్సిటీస్లో ఎంఈడీ ఉంది. ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ, తర్వాత కాకతీయ యూనివర్సిటీ, తర్వాత పాలమూరు యూనివర్సిటీ, తర్వాత వచ్చి తెలంగాణ యూనివర్సిటీ. ఈ 4 యూనివర్సిటీస్లో మనకు ఎంఎడ్ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. 4 యూనివర్సిటీస్కి హాస్టల్ కూడా ప్రొవైడ్ చేశారు. వీటితో పాటు కొన్ని ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో ప్రీవియస్లో ఆల్రెడీ మేము ఎంఎడ్ కోర్సెస్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ లిస్ట్కి సంబంధించి డీటెయిల్ వీడియో చేశాము. ఆ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, కాలేజ్ యొక్క కోర్స్ ఫీ ఎలా ఉంటుంది, మీకు ఒకవేళ సీట్ వస్తే ఫర్ ఇయర్ ఎంత పే చేయాలి, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము డీటెయిల్ వీడియో చేశాము. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టు ఆ వీడియోస్ అయితే చూడండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి లాస్ట్ ఇయర్ ఎంఈడీ కట్ ఆఫ్ అయితే సో వీటికి సంబంధించి ఏదైతే మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్న స్క్రీన్ ఉందో వీటి యొక్క ప్రూఫ్స్ అనేది నేను మన యొక్క వాట్సాప్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. మీరు వాట్సాప్ ఛానల్కి వెళ్ళి అయితే వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. టోటల్గా తెలంగాణలో ఉన్న వివిధ ఎంఈడీ కాలేజెస్ యొక్క సో ఇన్ఫర్మేషన్ ఆ యొక్క ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి.